వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజు రోజుకు మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను బయటపెడుతోంది. అంటే రాధాకిషన్ కస్టడీపై ఈరోజు నాంపల్లి కోర్టు తీర్పు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాధాకిషన్ కస్టడీ ఒకవేళ కొనసాగితే మరిన్ని విషయాలు బయటపడతాయి. అసలు రాష్ట్రం మొత్తం నివ్వెరపోయే విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది రాధాకిషన్ ఇచ్చేటువంటి కన్ఫ్యూషన్లను కూడా చాలామంది భావిస్తున్నారు. అయితే కేటీఆర్ లీగల్ నోటీసులను ఎదుర్కొంటామంటూ ఎన్ఎం కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా చెప్తున్నారంటే మా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని ఫిర్యాదు చేస్తే కేటీఆర్కి ఎందుకంత ఉలికిపాటు అని కూడా చెప్తున్నారు. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరోవైపు తిరుపతన్న భుజంగరావు కస్టడీ కూడా ముగిసింది. అసలు ఏం జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేది పూర్తిగా సమాచారం అందించడానికి లేకపోతే దానిపైన విశ్లేషణాత్మకంగా మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. విజయ్, పొద్దున నీతో ఒక విషయంలో విభేదిస్తా. రాధాకిషన్ కస్టడీకి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనేది కొంతమంది విషయంలోనే, కొంతమంది భయంగా ఎదురు చూస్తున్నారు. రాధాకిషన్ ఏం చెప్తాడు, రాధాకిషన్ వాస్తవాలు వెలువరిస్తే తమకెక్కడ చుట్టుకుంటుంది అనేటటువంటి భయం అయితే చాలామందిలో వ్యక్తం అవుతుంది. ఇప్పుడు భుజంగరావు అదే సందర్భంలో తిరుపతన్న కస్టడీ సందర్భంగా వచ్చినటువంటి కొన్ని పేర్లు, వాటితో పాటు అదనంగా ఉన్నటువంటి అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. ఇప్పుడు అధికారులు పేర్లు ఎవరెవరైతే వస్తున్నాయో వీళ్ళందరూ కన్ఫర్డ్ ఐపీఎస్లు. ఓకే, డైరెక్ట్ ఐపీఎస్లు ఎవరు కనిపించట్లే. డైరెక్ట్ ఐపీఎస్ల పేర్లు ఎవరి వస్తాయి అనే ఆసక్తి ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఉంది. అదే సందర్భంలో ఆ ఐపీఎస్ల ప్రయత్నాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్, వాళ్ళ పేర్లు రాకుండా చూసుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సాగుతున్నట్టుగానే ఉంది. కొంతమంది ఐపీఎస్ల పేర్లు ఖచ్చితంగా ఈ అంశంలో ముడిపడి ఉన్నాయి. వాళ్ళ పేర్లు వచ్చే వరకు ఈ వ్యవహారం ఇంతటితోటి సింపుల్గా ఆగేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఈ వరుస క్రమంలో కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి మొదలుపెట్టి హవల్దార్లు, కానిస్టేబుళ్ల వరకు ఎస్ఐబితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళని ఈ కేసులో విచారణ చేస్తున్నారు. విచారణ చేసే క్రమంలో ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులు, డైరెక్ట్ ఐపీఎస్ అధికారులు, వీళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా ఒకటి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అది వచ్చే వరకు దీనికి ఒక లాజికల్ ముగింపు అయితే రాని పరిస్థితి ఉంటుంది. అంటే మన స్క్రీన్లో ఇప్పుడు కూడా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేసేటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఫేస్ కూడా మనం డిస్ప్లే చేసాం. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది మొదటి నుంచి కూడా ఒక ఆరోపణ వస్తుంది. ఏంటి, ఎందుకు అంటే మీడియా వాళ్ళను కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకొని దీంట్లో ప్రధానంగా ఏంటంటే, ఈ మొత్తం క్రోనలాజికల్ ఆర్డర్లో పరిశీలిస్తే భుజంగరావు, ప్రభాకర్ రావు ఎవరైతే వ్యక్తులని, వ్యాపారులని టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఏదైతే ప్రయత్నం చేశారో, ఈ వ్యవహారంలో ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పాత్ర, దానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. వీటి మీద విచారణ జరగాలి. ఇప్పుడు వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్నిటి మీద విచారణ జరగాలి. విచారణ క్రమంలో ఈ పేర్లన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ఛానల్ వ్యక్తి కానీ, ఆ ఛానల్లో పనిచేసేటువంటి వ్యక్తి కానీ, అదే సందర్భంలో ఇంకో ఛానల్కి ఎండీకి సంబంధించినటువంటి అంశం కానీ, ఆ ఎండీ పేరు కూడా మొదట్లో అంతా ఉధృతంగా వినిపించి తర్వాత ఎందుకు చల్లబడారు, అంటే కామ్ డౌన్ అయిపోయారు అనేది ఒక ప్రశ్న. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ అంశంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. రెండోది, ఈ అంశంలో మొదటి నుంచి వివాదాస్పదంగా ఉన్నటువంటి అప్పటి సైబరాబాద్ కమిషనర్కి సంబంధించినటువంటి పేరు, ఆయన పేరు ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్కి ఎందుకు అనే ప్రశ్న మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం. ఇక్కడ సైబరాబాద్లో మొత్తం తెలంగాణలో ఎంత బిజినెస్ జరుగుతుందో అంతకంటే ఎక్కువ బిజినెస్ ఒక సైబరాబాద్లో జరుగుతుంది. సైబరాబాద్ లిమిట్స్లో ల్యాండ్ రేట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల లావాదేవీలు కానీ, ఐటీ కంపెనీల లావాదేవీలు కానీ ఎక్కువగా జరిగేటటువంటి ప్రాంతం సైబరాబాద్. అటువంటి పాడియావు లాంటి, తెలంగాణకి పాడియావు లాంటి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిని మిస్యూజ్ చేశారు అనేది ప్రధానమైన అంశం. ఇక దాని చుట్టూ తిరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ పేర్లు రావటం, ఈ పేర్లకు సంబంధించిన వ్యవహారం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ కొంతమంది వ్యక్తులు నియంత్రించారు, ఈ కొంతమంది వ్యక్తులు లైజన్ చేశారు. అంటే ప్రభాకర్ రావు, భుజంగరావు తరఫున లైజన్ చేశారు అన్నటువంటి క్రమంలో ఆ యాంకర్ పేరు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. వీటికి ఎప్పుడు ముగింపు వస్తుంది అంటే, దీనికి సంబంధించిన సమగ్ర లోతైన విచారణ జరగాలి, నిష్పాక్షికంగా జరగాలి.
ఎగ్జాక్ట్లీ నిష్పాక్షికంగా జరిగినప్పుడే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది విజయ్. ఎస్ అన్నట్లుగా ఖచ్చితంగా నిష్పాక్షికంగా జరిగితేనే మరిన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇంకొక విషయం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కాసిం రజ్వీతో పోల్చినటువంటి ప్రభాకర్ రావు సంగతి ఏంటి, ఏం జరగబోతోంది ఆయన విషయంలో? ప్రభాకర్ రావు విషయంలో ఒక చిన్న ఊహాగానం వచ్చింది. ఆ ఊహాగానం ఆధారంగా మనం కూడా నిజంగానే వస్తున్నారు అనేటటువంటి పిక్చరు మొత్తం తెలంగాణ సమాజానికి క్యారీ అయింది. బట్ ఆయన అయితే అక్కడి నుంచి కదిలినట్టుగా మనకైతే సమాచారం అందట్లేదు. ఆయన అక్కడే ఉన్నారు అంటున్నారు. బట్ ఎలక్ట్రానిక్ ఫామ్లో నోటీసులు అయితే అందినవి అనేది నాకున్నటువంటి క్లియర్ సమాచారం. నాకు కొంతమంది మిత్రులు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆయనకి ఎలక్ట్రానిక్ ఫామ్లో 160 నోటీసు సంథింగ్, అంటే విచారణకు రమ్మనేటటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ అయితే ఆయనకు అందజేసినట్లుగా మనకైతే సమాచారం ఉంది. అదే విషయం ఇవాళ రేపు బహుశా కోర్టులో కూడా వేసేటటువంటి పరిస్థితి ఉంది. నోటీసులు సర్వ్ చేసాం, ఆయన రావట్లేదు కాబట్టి ఆయన మీద వారెంట్ ఇవ్వమని చెప్పేసి పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంది. వారెంట్ కూడా మళ్ళీ ఆయనకి వారెంట్ కూడా ఈ ఫామ్లో సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ తప్పించుకోవటానికి ఉన్నటువంటి అవకాశాలు, విచారణని ఎదుర్కోకుండా అవాయిడ్ చేయడానికి ఉన్న అవకాశాలు, ప్రతి అవకాశాలని వాడుకునే క్రమంలో ఒక పక్కన ప్రభాకర్ రావు ఉంటారు, దాన్ని ఛేదించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తారు. రైట్, చూద్దామంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా రావాల్సిందే. పోల్చటం ద్వారా ఈ కేసులో ఆయన పాత్ర, అదే సందర్భంలో ఆయన మొత్తం తెలంగాణ సమాజానికి ఏ రకమైనటువంటి, అంటే కేసీఆర్ ఫ్యామిలీని, కేసీఆర్ పార్టీని నిలబెట్టడానికి ఆయన తెలంగాణ సమాజానికి ఎట్లా నష్టం చేశారు అనేటటువంటిది ఆ ఇంటెన్సిటీని, ఆ ఫోర్స్ని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే భావించాలి. ఒక పక్కన నయా నిజాం అంటూ కేసీఆర్ని పోల్చి నయా నిజాంకి కాసిం రజ్వీ అని చెప్పి ఆయనని పోల్చడం ద్వారా రెండింటి విషయంలో క్లారిటీ ఇచ్చేసినట్టుగానే రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేసినట్టుగా భావించాలి. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఫోర్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు కాదు, ఎన్నికల ముందు కూడా ప్రభాకర్ రావును ఉద్దేశించి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రభుత్వం అంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి వ్యాఖ్యలు, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ ప్రభుత్వం యొక్క ఇంటిగ్రిటీని కానీ ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కొంతవరకు తెలంగాణ పోలీసుల మీద కూడా ఎక్కడంటే, అంటే ఒక చిన్న అనుమానం ఏంటంటే అందరూ కన్ఫర్డ్ ఐపీఎస్లే వస్తున్నారు తప్ప డైరెక్ట్ ఐపీఎస్ల దాని పాత్ర లేదని చెప్పే పరిస్థితి లేదు. దాన్ని ఎందుకు రానివ్వట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు అనేది ఒక చర్చనీయాంశం. డెఫినెట్గా ప్రతి ఒక్కరి పేరు బయటికి రావాల్సిందే. ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేసి కొంతమందిని ఇబ్బంది పెట్టారో, అది వ్యాపారస్తుల్ని కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల్ని కావచ్చు, లేకపోతే సినీ వ్యక్తుల్ని కావచ్చు, వాళ్ళందరి పేర్లు బయటకు రావాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా శిక్షార్హులనే చెప్పుకోవాలి. లేకపోతే కేసీఆర్ చెప్పిన రైతుల ఆత్మహత్యల వివరాలు ఇస్తే ఆదుకుంటాం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే కొంత, ఇది నిన్న కూడా మాట్లాడుకుందాం మనం. అంటే రైతు ఆత్మహత్యల మీద పనిచేసేటటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ రైతు ఆత్మహత్యల మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలు పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రకమైనటువంటి డేటా, రియల్ డేటా, వాళ్ళకి అనాలిసిస్ డేటా ఇస్తే వాళ్ళది ఉరికిచ్చి కొడతామని పల్లా రాజేశ్వర రెడ్డి వ్యాఖ్యానించినటువంటి విషయం కూడా ఒకటి సర్క్యులేషన్లో ఉంది. అంటే వాస్తవాలు, అంటే సామాజిక కార్యకర్తలు మాట్లాడినప్పుడేమో తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శించారు. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మీ దగ్గర 200 ఉంది అంటున్నారు కదా, మా దగ్గర ఉన్న 64 డేటా ఇది, ఈ 64 డేటా కాకుండా మిగతా వాళ్ళు ఎవరు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళే అట్లా అడుగుతున్నప్పుడు ఇక ప్రభుత్వం నుంచి చాలా క్లియర్గా ఆ 200 మంది లిస్ట్ ఇవ్వు, నేను మొత్తం అందరికీ పరిహారం పంపించేటటువంటి ఏర్పాటు చేస్తాను అని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇదే పరిస్థితి కేసీఆర్ హయాంలో జరిగితే, నేను మొన్న ఈ మధ్య 4 రోజుల క్రితం మన షోలోనే చెప్పాను, లింబాద్రి అన్న ఒక రైతు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చి కేసీఆర్ని కలవాలని లేదా ప్రభుత్వాన్ని మొరబెట్టుకోవాలని అవకాశం లేక అత్యంత సమీపంలో, సెక్రటరీకి అత్యంత సమీపంలో ఆత్మహత్య చేసుకుంటే, ఊరేసుకుని ఆత్మహత్య రాసి, తనకు ఆత్మహత్యకి కారణాలని రాసి జేబులో పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే ఆ కాగితం సాఫ్ట్ కాపీ ఉంది తప్ప ఇప్పుడు ఒరిజినల్ కాపీ లేదు. ఎవరో పోలీసు ఆయన ఫోటో తీసినటువంటి కాపీ మాత్రమే ఉంది. అక్కడి నుంచి సాక్ష్యాన్ని నాశనం చేయడంతో పాటు మొత్తం అసలు రైతు ఆత్మహత్యల మీద సరైనటువంటి మార్గంలో వెళ్లకుండా రైతు ఆత్మహత్యలని చాలా తేలిక భావంగా తీసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఒక పక్కన
కేసీఆర్ చేసినటువంటి 200 ఆరోపణల విషయంలో 200 కాదు 60 ఎంతమంది అయితే అంతమంది మీరు నిజంగా ఇవ్వండి, డేటా ఇవ్వండి, మేము ఇది ఒక ప్రాక్టికల్ అప్రోచ్గానే భావించాలి. అయితే ఇది ఇంతటితో ఆగదు. రైతు ఆత్మహత్యల నిర్ధారణకు 3 మెన్ కమిటీ ఉంటుంది. ఒక అగ్రికల్చర్ ఆఫీసరు, ఆర్డీఓ, పోలీస్ ఆఫీసరు, డిఎస్పీ, ఆర్డీఓ ప్రతి డివిజన్ పరిధిలో ఈ కమిటీ ఉంటుంది. ఒక ఆర్డీఓ, అంటే ఆ కన్సర్న్ ఆర్డీఓ, కన్సర్న్ డిఎస్పీ, కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఈ ముగ్గురుతో కమిటీ ఉంటుంది. ఈ కమిటీ నిర్ధారిస్తుంది అది ఆ రైతు ఆత్మహత్యనా, లేదంటే డొమెస్టిక్ కారణాలతో ఆత్మహత్యనా, లవ్ ఫెయిల్యూర్ ఆత్మహత్యనా, ఇంకోట అన్న విషయం ఈ కమిటీ నిర్ణయించాలి. అప్పుడు లింబాద్రి ఆత్మహత్య సందర్భంగా కూడా అదే చర్చ వచ్చింది. అసలు నిర్ణయించాల్సినటువంటి త్రిసభ్య సంఘాన్ని వదిలేసి ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చొనో, లేదంటే మరో మంత్రి ఇక్కడ కూర్చొనో అది ఆత్మహత్య జరిగింది ఆ కారణంతో కాదు, పల్లెం గొడవ పెట్టుకున్నారు, ఇంకొక కారణం పెట్టుకున్నారు, ఇంకొక కారణం, ఇట్లాంటి ఫన్నీ రీజన్స్ చెప్పినటువంటి ఒక 6-7 ఘటనలు చూసి దీని మీద కొంతమంది రైతు ఉద్యమకారులు హైకోర్టు కూడా వెళ్ళారు. అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ ఏంటంటే రైతులు ఎందుకు గుర్తొచ్చారు అంటే, నేను మొన్న మాట్లాడిందే మళ్ళీ మాట్లాడుకోవాలి. కేసీఆర్ తన పార్టీ ఫామ్ కోల్పోయింది కాబట్టి ఆ పార్టీని ఫామ్లోకి తెచ్చుకోవటం కోసం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఫామ్ల బాట పట్టాడు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు. ఇన్నాళ్ళు ప్రతిపక్షం లేదు అని మనం బాధపడుతుంటే, నేనున్న ప్రతిపక్షం అని చెప్పి మనలాంటి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఆయన బండికి వచ్చినట్టుగా భావించారు. కాకపోతే ఇందాక ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాట్లాడుతూ నేను ఒక విషయాన్ని ప్రస్తావించడం మర్చిపోయాను. భుజంగరావు తోటి సాంబశివరావుకు కొంత సానుకూల సంబంధాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య కొంత సంబంధాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. ఆ విషయం మీ దగ్గర ప్రస్తావిద్దాం అనుకున్నాను ఇందాక. అంటే భుజంగరావుకి సంబంధించినటువంటి అంశంలో భుజంగరావు అండ్ ప్రభాకర్ రావుకి ఈ పర్టికులర్ వ్యక్తి సాంబశివరావుకి సంబంధించినటువంటి ఈయన లైజన్ ఏజెంట్గా పనిచేశాడు. అంటే వ్యక్తులని, కార్పొరేట్ సంస్థల్ని, రియల్ ఎస్టేట్ సంస్థల్ని, ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే లైజన్ పబ్లిక్ రిలేషన్స్ వర్క్ లాంటిది, పిఆర్ వర్క్ లాగా, లైజన్ వర్క్ లాగా చేశారు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మనమైతే ఆరోపణలు అందాం కాసేపు, కానీ పోలీసులు దాన్ని నిగ్గు తేల్చాలి కదా. పోలీసులు దానికి క్లారిటీ ఇవ్వాలి కదా. నిజంగానే భుజంగరావు కాల్ లిస్టులో సాంబశివరావు ఉన్నాడు అని మనం చెప్తున్నాం, కానీ నిజంగానే సాంబశివరావు భుజంగరావు కాల్ లిస్టులో ఉన్నాడా, ప్రభాకర్ రావు కాల్ లిస్టులో ఉన్నాడా, ప్రభాకర్ రావుకి భుజంగరావుకి వాళ్ళిద్దరితో పాటు సాంబశివరావు ఎన్నిసార్లు మాట్లాడారు, సాంబశివరావుతో వీళ్ళు ఎన్నిసార్లు మాట్లాడారు, దీంతో పాటు రాధాకిషన్ రావుకి సాంబశివరావుకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. వీటి విషయంలో దిగ్గు తేల్చాల్సింది మనం కాదు కదా, పోలీస్ శాఖ నిగ్గు తేల్చాలి. పోలీస్ శాఖ నిగ్గు తేల్చాలి అంటే పోలీస్ శాఖకి సంబంధించినటువంటి, నేను ఇందాక అదే చెప్తున్నా, తెలంగాణ పోలీసులకి సంబంధించిన ఇంటిగ్రిటీ మీద కొంత అనుమానాలు తప్ప ప్రధానమైనటువంటి అనుమానాలంతా ఈ లోకల్ పోలీసులకు సంబంధించినటువంటి ఈ సిట్ మీద కానీ, అదే సందర్భంలో పంజాగుట్ట పోలీసుల మీద కానీ, అంటే సుమారు 7-8 కంప్లైంట్లు వచ్చినాయని బయట ఉన్నటువంటి ప్రచారం. ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయనేటువంటి అంశంలో ఈ కంప్లైంట్ల మీద ఎందుకు విచారణ చేయట్లేదు అనేది ప్రధానమైన అంశం. రైట్. మొత్తంగా అయితే మనం ఇందాక ఏదైతే మాట్లాడామో, కేసీఆర్ అయితే ఇప్పుడు ఫామ్ హౌస్కి వచ్చారు. కాకపోతే ఈ ఏదైతే ఆత్మహత్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్పేది ఏంటంటే, వానాకాలం అంతా కూడా మీ టర్మ్లోనే అయిపోయింది, నేను వచ్చేసరికి ఇప్పుడు ఆయన వచ్చేసరికి దాదాపు జనవరి దాటేసింది కాబట్టి. ఆయన అన్నమాట ఇంకా చాలా సెటర్గా, మీరు సాఫ్ట్ వేలో చెప్తున్నారు. ఆయన అన్నమాట చాలా సూటిగా, వ్యంగ్య బాణం అది. 80,000 పుస్తకాలు చదివినోడికి వానాకాలం ఎప్పుడు వస్తుందో తెలియదా అనేది ఆయన కాలాలు కూడా తెలియదు. అంటే ఇప్పుడు డిసెంబర్ వచ్చేసరికి చలికాలానికి సంబంధించిన అంశం, డిసెంబర్ నుంచి దాదాపు ఫిబ్రవరి వరకు చలికాలానికి సంబంధించిన అంశం. దానిలో వానలు చెదురుమదురుగా పట్టడం పెద్దగా ఉండవు. ఇప్పుడు మంచి పీక్ ఎండాకాలం స్టార్ట్ అవ్వబోతోంది. పీక్ ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేటటువంటి తుఫాన్లు తప్ప రెగ్యులర్ వర్షాలు ఉండవు. తుఫాన్లు ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మంచి తుఫాన్ వస్తే బాగుండు అని కోరుకుంటుందా అనే సెటారికల్ మాటలు కూడా ఉన్నాయి. జూన్ తర్వాత జూలైలో వస్తుంది వర్షాకాలం. సహజంగా వర్షాకాలం వచ్చేది జూన్లో. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో వర్షాలు లేకపోతే దానికి కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది రేవంత్ రెడ్డి కౌంటర్. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్ చాలా సూటిగా స్పష్టంగా ఉంది. అయితే ఆయన ఇంకో మాట కూడా అన్నారు,
ఏం చేయాలో పరిష్కారాలు ఆలోచించడానికి శాసనసభ పెడితే శాసనసభకు మీరు రాలేదు సార్, మీరు శాసనసభకి రాకుండా పరిష్కారాలు చెప్పకుండా ప్రభుత్వం మా మాట వింటలేదు అని కంక్లూజన్ ఎట్లా చేస్తారు అని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తంలో టీఆర్ఎస్ రాజకీయం టీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఇంకో కొత్త వాదన ముందు పెట్టింది. నీళ్లు కేసీఆర్ వచ్చాడు, కేసీఆర్ వచ్చినందుకు నీళ్లు వదిలేరు అని చెప్పి ఇంకో కొత్త మాటలు మొదలుపెట్టారు. నాకు గుర్తినంత వరకు పాలేరు రిజర్వాయర్కి అంటే ఈ వర్షాకాలం తీవ్రమైన తర్వాత పాలేరు రిజర్వాయర్కి తాగునీటి అవసరాల కోసం మొదట 3 టీఎంసీలు నీళ్లు వదిలేరు. అప్పటికి కేసీఆర్ ఇంకా బయటికి రాలేదు. కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్లో పూర్తిగా మంచి విశ్రాంతిలోనే ఉన్నారు. కేసీఆర్ విశ్రాంతిలో ఉన్నారు, కేటీఆర్ కూడా నాకు తెలిసి అప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నట్టు గుర్తు. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది టీఆర్ఎస్ విమర్శ చేస్తుంది. టీఆర్ఎస్ విమర్శల్ని కాంగ్రెస్ రాజకీయంగా తిప్పికొడుతూ కొంత ఈ రకమైనటువంటి వాటర్ రిలీజ్కి సంబంధించిన అంశాలు వెళ్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే తెలంగాణకి సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో రాజీ పడ్డారు అని కదా కేసీఆర్ మీద ఉన్న విమర్శ. అంటే జగన్ తోటి ఉన్నటువంటి సాన్నిహిత్య రీత్యా కిందకి నీళ్లు వదిలారు, కింద ఉన్నటువంటి పులిచింతల అండ్ ప్రకాశం బ్యారేజ్ కోసం నీళ్లు వదిలారనే కదా ఆయన మీద ఉన్నటువంటి విమర్శ. దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా టీఆర్ఎస్దే. అంటే కేటీఆర్కి సంబంధించి కూడా మందుకళ్ళు తాగినట్లు మాట్లాడుతున్నారు, కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు అనే కామెంట్ కూడా చేశారు రేవంత్ రెడ్డి. అంటే ఈ కేసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర విషయాలకు సంబంధించి కావచ్చు, చాలా సూటిగానే విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఆ విమర్శలను ఎలా చూడాలి? అంటే ఇక్కడ కేటీఆర్కి సంబంధించినటువంటి విమర్శలు, కేటీఆర్కి సంబంధించినటువంటి రాజకీయ పరిజ్ఞానం గురించి కొంత మాట్లాడినటువంటి పరిస్థితి. కేటీఆర్ ఆయన రాజకీయ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, కేటీఆర్ రాజకీయ ప్రకటనలు పూర్తిగా అపరిపక్వంగా ఉన్నాయి అని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే కొంచెం పరుషమైనటువంటి పరుషమైనటువంటి భావాలు ఆయన నోట్లోంచి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక పక్కన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ విమర్శలు చేస్తుంటే దానికి రాజకీయ పరమైనటువంటి కౌంటర్ ఇచ్చే పనిలో కాంగ్రెస్ సరైనటువంటి స్థాయిలో కౌంటర్లు ఇస్తుంది. కానీ కేసీఆర్ కేటీఆర్ ప్రకటనల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆ పార్టీ యంత్రాంగం మొత్తం నిస్తేజమై ఉంది. ఇది కీలకమైన అంశం. కాంగ్రెస్ యంత్రాంగం అంతా యాక్టివ్గా ఉంది. ఇది కాంగ్రెస్ వైఖరికి విరుద్ధం, టీఆర్ఎస్ వైఖరికి కూడా విరుద్ధం. టీఆర్ఎస్ కార్యకర్తలను ఎప్పుడూ యాక్టివ్గా ఎంగేజ్గా ఉంచడం టీఆర్ఎస్ నాయకత్వానికి అలవాటు. ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇది ఈ రాజకీయ పరిణామాన్ని కీలకంగా గమనించాలి. ఒక పక్కన తీవ్రమైనటువంటి వేగంగా వెళ్ళేటటువంటి కేసీఆర్ టీము, కేసీఆర్ పార్టీ ఎందుకు స్లో డౌన్ అయింది? రెండో పక్క ఎప్పుడు అంటే అంతర్గత గొడవలతోటి లేదంటే ఇంకా ఇతర కారణాలతోటి ఎప్పుడు అధిష్టానం దగ్గర ఫిర్యాదులకు వెళ్ళేటటువంటి ఈ టీము, కాంగ్రెస్ టీము ఎక్కడికక్కడ కాంగ్రెస్ మీద వచ్చేటటువంటి విమర్శల బాణాలను తిప్పికొడుతుంది. ఇది ఒక మేజర్ రాజకీయ పరిణామం. మరోవర్ అసలు కాంగ్రెస్ లో ఎవరిని అన్నా కానీ అందరూ రియాక్ట్ అవుతున్నారు. నేను అదే చెప్పబోతున్నా. చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరిని ఏ ఒక్కళ్ళని ముట్టుకున్నా కానీ అందరూ రియాక్ట్ అవుతారు. అంతా ఒకటే అని చాలా క్లియర్ కట్ గా చూపించేస్తున్నారు. బట్టిని ఖమ్మంలో విమర్శిస్తే జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ నుంచి రిటార్డ్ ఇస్తున్నారు. మన రేవంత్ రెడ్డి విమర్శిస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ రిటార్డ్ ఇస్తున్నారు. మన జీవన్ రెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తే జీవన్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు. మన శ్రీపాదరావు గారు అబ్బాయి శ్రీధర్ బాబుని విమర్శిస్తే ఇంకో 3-4 రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇదంతా ఇది కాంగ్రెస్లో ఊహించని పరిణామం. అంటే కాంగ్రెస్ రాజకీయాలను చూస్తున్న వాళ్ళకి ఇది ఒక ఊహించని పరిణామం. కాంగ్రెస్లో ఒకళ్ళని తిడుతున్నారు అంటే మిగతా వాళ్ళు సంతోషపడేటటువంటి రోజుల నుంచి ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్ కాంగ్రెస్కి. ఇది రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ అని నేను కానీ కాంగ్రెస్కి ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్ గానే చూడాలి. పోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈసీ బదిలీ చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లపై గతంలో ఫిర్యాదులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏపీలో 6 ఐపీఎస్ 3 ఐఏఎస్ల బదిలీ ఎన్నికల ముంగిట కొంత కీలక నిర్ణయం అనే చెప్పుకోవాలి ఈసీ నుంచి. మొత్తంగా ఏం జరుగుతోంది దీంట్లో ఇప్పుడు బదిలీ చేసి ఎన్నికల విధుల నిర్వహణలో భాగస్వాములు కావద్దు అని చెప్పి ఆదేశాలు అందుకున్నటువంటి ఐఏఎస్ల ఐపీఎస్ల మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఒకటి
సిబిఐ అధికారుల మీద కేసు బుక్ చేసిన అధికారి ఒకరున్నారు. తర్వాత ప్రధానమంత్రి సభకి భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు, ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదని విమర్శలు ఎదుర్కొన్న అధికారులు ఉన్నారు. అంటే విమర్శలు ఇన్నాళ్ళు విమర్శలుగా ఉన్న వాటికి ఇప్పుడు ఒక కార్యరూపం వచ్చింది. అయితే ఒకటి దీన్ని పనిష్మెంట్గా చూడటానికి లేదు. అంటే విధుల నుంచి తప్పించడం అంటే జనరల్గా ఎలక్షన్ కమిషన్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ జడ్జి చేయదు. ఓకే, ఇప్పుడు ఒక ఎన్నికల డ్యూటీలో ఉన్నటువంటి అధికారి మీద మనం కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా జడ్జి చేయదు. జడ్జి చేయకుండా సేఫ్గా తీసుకెళ్ళి పక్కన పెడుతుంది. అంతే. ఇది ఆ రకమైనటువంటి రొటీన్ ప్రాసెసా, లేదా నిజంగానే కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కానీ సీరియస్గా ఉన్నారా ఈ విషయంలో అనేది, అంటే దాని ప్లేస్లో వచ్చేటువంటి అధికారుల వ్యవహారం అంతా చూస్తే కానీ మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. అయితే ఎలక్షన్ కమిషన్ చుట్టూ అయితే రాజకీయం కూడా నడుస్తుంది. ఎందుకంటే నిన్న వైసీపీ వాళ్ళు వాలంటీర్ల విషయంలో టీడీపీకి పూర్తిగా అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని చెప్పడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు బదిలీల విషయం వాస్తవంగా ఈసీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిందని నేను అనుకోవట్లే. వైసీపీకి ఉపయోగపడే పని చేసింది. వైసీపీ వాళ్ళ విమర్శలను నేను ప్రస్తావిస్తున్నాను. వైసీపీకి ఉపయోగపడేలాగా చేసింది. వైసీపీకి అది అనుకూలమైనటువంటి పరిణామంగానే నేనైతే చూస్తున్నా. ఎందుకు అంటే రాజకీయాల్లో మిగతా విషయాలు ఎలా ఉన్నా వాలంటీర్ల వ్యవస్థ మీద మొదటి నుంచి కూడా రాజకీయ విమర్శలు ఉన్నాయి. కానీ తీరా ఈ టైంలో వచ్చేసరికి కరెక్ట్గా 1వ తారీఖు ఆ పెన్షన్లు ఇచ్చే రోజు కంటే ఒకరోజు ముందు 2 రోజుల ముందు ఆ విధుల నిర్వహణ నుంచి వాళ్ళని దూరంగా పెట్టాలి అన్న ఎన్నికల కమిషన్ నిర్ణయం అది ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా మార్చుకునేటటువంటి పరిస్థితే ఉంది. అంటే మీకు రెగ్యులర్గా వచ్చేటటువంటి సర్వీస్ని దూరం చేశారు అని చెప్పి వాళ్ళల్లో దాదాపు 500 మందో ఏమో 500 మంది 600 మందో రాజీనామాలు కూడా చేశారు. అవును, చేస్తే వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబాసిడర్లుగా మారబోతున్నారు, ప్రచారకర్తలుగా మారబోతున్నారు అనేది ఒక రాజకీయపరమైన ఊహాగానం. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇంత మేలు చేస్తే దాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసింది అంటారేంటి? అయితే తెలుగుదేశం ఈ విషయంలో చేసినటువంటి ప్రచారం, ఇన్నాళ్ళు చేసినటువంటి ప్రచారం ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో జరిగినటువంటి ఇది. అదే సందర్భంలో ఆ స్వచ్ఛంద సంస్థ తరఫున ఫిర్యాదు ఇచ్చినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, ఆయనకి వైసీపీకి గతంలో ఉన్నటువంటి వివాదం, వీటన్నిటి నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి పొలిటికల్ స్టెప్గా చూడాలి. ఆ పొలిటికల్ స్టెప్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మే 13 లోపు ఇంకొకసారి పెన్షన్లు అందుకోబోతున్నారు కాబట్టి దాన్ని ఎవరు ఎట్లా వాడుకుంటారు అనేది చూడాలి. అయితే ప్రధానంగా ఈ కారణంతో అంటే దీన్ని సాకుగా చూపి బూచిగా చూపించి మమ్మల్ని మేము అంటే ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బూచిగా చూపిస్తున్నారనేది తప్ప వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేక రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది కాబట్టి ఇవ్వలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ తెలుగుదేశం కౌంటర్ ఇస్తుంది. దాన్ని అంటే ఎవరు నమ్ముతారు, ఎవరి వాదనని జనం నమ్ముతారు అనేది కీలకంగా భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. కడప చుట్టూ కూడా కొంత రాజకీయం జరుగుతుంది. ఎందుకంటే వై షర్మిల అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు అనేటువంటి ఒక క్రమం కావచ్చు, కాంగ్రెస్ కూడా 5 ఎంపీ 114 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం కావచ్చు, తన చిన్నాన్న చివరి కోరిక అని షర్మిల చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మొత్తంగా అదొక రాజకీయం కూడా నడుస్తోంది. కడప అనేది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా మారింది. కడప వైఎస్ కుటుంబం తప్ప ఇంకొకళ్ళు ఎవరు ప్రాతినిధ్యం వహించని నియోజకవర్గం చాలా కాలం నుంచి, ఆల్మోస్ట్ కొన్ని దశాబ్దాలుగా కేవలం వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ వివేకానంద రెడ్డి కానీ, వైఎస్ కాంగ్రెస్ నుంచి లేకపోతే రాజశేఖర రెడ్డితో మొదలుపెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి, మళ్ళీ ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, తర్వాత వైసీపీ పార్టీ నుంచి, తర్వాత ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఇంతమంది మొత్తం ఆ కుటుంబం నుంచే ప్రాతినిధ్యం వహించారంటే పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి కూడా పోటీలోకి వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ నుంచి. కాబట్టి ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే పోటీ ఇద్దరి మధ్య ఉంటే కడప ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు. తెలుగుదేశం నాకు తెలిసి ఎవరో డమ్మీ అభ్యర్థిని పెడుతోంది అంటూ ఊహాగానాలు అయితే వస్తున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటే ఎటువంటి పరిణామాలు వస్తాయి? ప్రధానమైనటువంటి పులివెందుల కాకుండా మిగతా నియోజకవర్గాల్లో స్వింగ్ ఎట్లుంటుంది?
రాజశేఖర రెడ్డి అంటే పులివెందుల స్వింగ్ ఒక పక్కన ఉంటే ఒక పక్కన పెడితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మూడు ఎట్లా ఉంటుంది? రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి సొంత బిడ్డ అయినటువంటి షర్మిలను ఆదరిస్తారా? రాజశేఖర రెడ్డి తమ్ముడు ఈ కొడుకు అయినటువంటి అవినాష్ రెడ్డిని ఆదరిస్తారా? ఇది టు బి ఫ్రాంక్ అవినాష్ రెడ్డి అనే కంటే ఆయన కొడుకు అయినటువంటి జగన్ రెడ్డి గానే అంటే 175+25 నియోజకవర్గాలు 200 నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని ఆయనే ప్రకటించుకున్నారు కాబట్టి బై డిఫాల్ట్ కడప పార్లమెంటు కూడా ఆయనే అభ్యర్థిగా భావించాలి. అంటే నేను ఈ పులివెందుల తప్ప మిగతా నియోజకవర్గాలు అని ఎందుకు అంటున్నాను అంటే, పులివెందుల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి స్వయంగా పోటీ చేసినటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ మూడు ఎట్లా ఉంటుంది అనేది తర్వాత అంశం. మిగతా నియోజకవర్గాల్లో ఎట్లా ఉంటుంది? అదే సందర్భంలో తెలుగుదేశానికి 2-3 బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ. ఆ నియోజకవర్గాల నుంచి ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే 2019 ఎన్నికలకు ముందు అక్కడ రెండు చోట్ల తెలుగుదేశం గెలిచినటువంటి సీట్లు కూడా ఉన్నాయి. అటువంటి నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఓట్లు ఎటు వెళ్తాయి, ఇవన్నీ కొంచెం ఆసక్తికరంగా ఎదురుస్తున్న అంశం. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. బహిరంగ చర్చకి రా అంటూ సునీత సవాల్ విసిరారు. అసలు వాళ్ళ వదినకి సవాల్ విసిరినట్టుంది. అవినాష్ ఎందుకు కాపాడాలనుకుంటున్నారు అనేది అంటే ఆవిడ వదిన ఛానల్లో అయినా కానీ రెడీగా ఉన్నాయని చెప్పారు. ఇది కూడా ఒక కీలకమైన పరిణామం. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఆ హత్య వీళ్ళకి సానుకూలంగా ఓటర్ల మూడుని మార్చడానికి ఉపయోగపడింది అనేటువంటి ఒక కంక్లూజన్ ఉంది. రైట్. అది ఈసారి ఏ రకంగా పనిచేయబోతుంది అనేది కూడా 2024 ఎన్నికల్లో కూడా చూడాల్సిన పరిస్థితి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు అన్నట్లుగా అది ప్రతిపక్షాలతో కానివ్వండి, పవన్ కళ్యాణ్తో కానివ్వండి, చంద్రబాబుతో కానివ్వండి, లేకపోతే బీజేపీ వాళ్ళతో కానివ్వండి, ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిలతో కానివ్వండి, ఇటుపక్క మాత్రం సింగిల్ గా పోరాడేది ఒక జగన్ మాత్రమే పోరాడుతున్నారు. మరి ఆ పోరాటం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది కూడా చూడాలి. జగన్ తనని తాను సింగిల్ గా వెళ్ళేటటువంటి వ్యక్తిగానే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కూడా. ఆయన అంటే రాజకీయ బంధాలు, రాజకీయ అనుబంధాలు, రాజకీయ వివాదాలు ఏదున్నా పోటీ వరకు వచ్చేసరికి ఆయన సింగిల్ గానే ఉండాలని పరిణామాలన్నీ కూడా అటువైపు దారి తీశాయి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి వెళ్ళడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధంగా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఏమో కాంగ్రెస్ తోటి కలిసి వెళ్తున్నారు, బీజేపీ ఏమో కూటమిలోకి వచ్చేసింది. కాబట్టి అంటే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ప్లస్ జగన్మోహన్ రెడ్డి, ఇది ట్రయాంగిల్ ఫైట్. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరెవరు ఎన్ని సీట్లు సంపాదించుకుంటారనేది పక్కన పెడితే ఈ ట్రయాంగిల్ ఫైట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బాంచి కాక మీదకైతే తీసుకొచ్చారని చెప్పక తప్పదు. షర్మిల ఇండియా కూటమి నాయకురాలుగా ఆ మంటని ఇంకాస్త పెంచుతున్నారు, ఆ హీట్ ఇంకాస్త పెంచుతున్నారు. చూద్దాం. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందజేశాం. మొత్తంగా ఏదైతే మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ కస్టడీకి సంబంధించి ఈరోజు కీలకమైనటువంటి తీర్పు రాబోతుంది. కాబట్టి మరి ఏం జరగబోతోందని ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు కేవలం అధికారులు లేకపోతే కొంతమంది మీడియా సర్కిల్స్లో మాత్రమే ప్రచారం ఉండేది. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ సమాజం మొత్తం కూడా అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం ఏదంటే ఖచ్చితంగా అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనే చెప్పుకోవాలి. చూద్దాం మరి ఏం జరగబోతోంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.